పవన్ కళ్యాణ్ సంచలనాత్మకమైనటువంటి ప్రకటన. అంటే పవన్ కళ్యాణ్ నేరుగా చేరు క్రిందటిసారి కూడా వాళ్ళ కార్యాలయం నుంచి, మంత్రి కార్యాలయం నుంచి వచ్చింది. అలాంటిదే ఇప్పుడు ఏది ఓ పక్కన మొన్ననే నాకు బాగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా, ఆ రిటర్న్ గిఫ్ట్కి థ్యాంక్స్ అని చెప్తూ పవన్ కళ్యాణ్ పేరుతో రిలీజ్ అయినటువంటి ప్రకటన ఒక ఎత్తు అయితే, గత 2 రోజుల నుంచి ఆ నలుగురులో ఎవరైతే వాళ్ళ మీద విచారణ చేస్తున్నామని కందుల దుర్గేష్ చెప్పారు. అట్ ద సేమ్ టైం ఈ వ్యవహారం ఇక్కడితో క్లోజ్ అంటూ నిన్న దిల్ రాజు చెప్పుకొచ్చారు. మొన్న అల్లు అరవింద్ వివరణ, నిన్న దిల్ రాజు వివరణ, ఆ నలుగురిలో మేము లేవని చెప్పడం. అదే సమయంలో నిన్ననే మనం మాట్లాడుకున్నాం, అలాగే పొద్దున కూడా మాట్లాడుకున్నాం. ఇక ఎక్కడితో క్లోజ్ చేసేస్తారా, ఇంకప్పుడు ఏంటి ప్రయోజనము ఈ వ్యవహారాలకు సంబంధించిన ముగింపు అన్నటువంటి. బట్ బాధ్యతగా చాలా సీరియస్గా స్పందించారు పవన్ కళ్యాణ్. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని తేల్చెప్పారు. రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కొత్త చిత్రాల విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు సినిమాలు హాళ్ల బంద్ ప్రకటనలు ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు, ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధుల్ని పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని, ఇందులో మన భేదాలు పాటించద్దని స్పష్టం చేశారు. ప్రేక్షకులు సినిమా హాల్ వరకు రావాలంటే టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరికి మంచినీళ్ళ సీసాల ధరలు సైతం భారీగా ఉండటం మీద ఈ సందర్భంగా చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యతా ప్రమాణాలు ఏంటి అనేది కూడా సంబంధించి శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినందుకు దీని మీద విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాల్కు రావాలంటే తినుబండారాల పానీయాల ధరలను చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. థియేటర్లో తాగునీటి ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ అనేవి యజమానుల కనీస బాధ్యతలని, వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకుంటాయన్నారు. అలాగే తెలుగు చిత్రరంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడడానికి గల నేపథ్యం, ఆ నలుగురు ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పుగోదావరి జిల్లాలో తొలుత బంద్ ప్రకటన వెలువడడం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. బంద్ అంశం మీద చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయాన్ని కూడా చర్చించారు. ఈ ప్రకటన వెనక సినీ నిర్మాత, సినిమా వాళ్ళు కలిగిన ఒక రాజకీయ నాయకుడు ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెప్తున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సూచించారు. సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనక గల కారణాలు తెలుసుకోవాలన్నారు. ఇందుకు కారకుల్లో జనసేన తరపున వాడు ఉన్న చర్యలకు వెనకాడద్దన్నారు. నిర్మాతలను కావచ్చు, నటులు కావచ్చు, దర్శకులను కావచ్చు బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకుని వ్యాపారాలు సాగించాలనుకునే అనారోగ్యకర వాతావరణానికి తావివ్వకుండా సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకొస్తుందని విషయాన్ని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియజేయాలన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలిచిన కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలు కూడా తెలుగు సినిమా రంగంలో సంఘాలు, మండలి నుంచి స్వీకరించాలని పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.